అన్న ఏం జరిగింది అసలు? ఎందుకు ఇంకా ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది ప్రభుత్వం? న్యాయం జరిగే అవకాశం ఉన్నదా? ఇప్పుడు మనము ముఖ్యంగా ఏంది అంటే ఇష్యూ 18 తారీఖు నుంచి మొదలై ఇప్పటి వరకు కొనసాగుతున్నది. ఇప్పుడు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అందరూ బాగానే పోరాడుతున్నారు. నిందితులను శిక్షించాలి, బాధితులకు న్యాయం చేయాలని అందరూ పోరాడుతున్నారన్న. ఇంకొకటి మేము మొదటి నుంచి ఆ పాప చనిపోయిన రోజు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర విశారదన్ మహారాజ్ సార్ వచ్చినప్పటి నుంచి మేము ఇష్యూలో చూస్తున్నాము. ఇదేంటంటే ఇంకా శిక్షించాలని అందరం డిమాండ్ చేస్తూనే ఉన్నాము. బాధితులకు తొందరగా న్యాయం చేయాలి, వాళ్ళని చట్టపరంగా శిక్షించాలని అందరము కోరుకుంటున్నామన్న. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే అందరూ బాధితులకైతే ఖచ్చితంగా న్యాయం చేయాలనుకుంటారు. ఇంకొకటి నేను కూడా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బిడ్డను. ఇప్పుడు ఏ సామాజిక వర్గమైనా ఒక పసిబిడ్డను అలా చేయడం అనేది చాలా తప్పు. వాళ్ళకు నిందితులు ఎవరైనా సరే వాళ్ళకు చట్టపరంగా శిక్ష పడాలి. ఇంకొకటి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటన్నా అంటే మీ ద్వారా ఇప్పుడు అన్ని వర్గాలల్లో తప్పు చేసేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది చేసిన తప్పు వల్ల రెడ్డిలందరినీ ఒక వేరే భావంతో ప్రజలలోకి తీసుకుపోతారు. ఇవి ఇక పార్టీలలో అవుతుందా ఎట్లా అవుతుందా అనేది తీసుకుపోవద్దని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు చొరవ తీసుకొని ఆ లాండ్ ఆర్డర్ కావచ్చు వాళ్ళని శిక్షించే ప్రయత్నం చేయాలి. అసలు ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవట్లేడు? ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తాం? మనము ఎమ్మెల్యే గారి గురించి తెలియనా, మనము ప్రతిపక్షం నుండి అయితే మరి జగన్ రెడ్డి సార్ గారిని కానీ ఇక్కడ ఉన్న వ్యక్తులలో చాలామంది రెడ్డి మిత్రులు కూడా అందరు పోరాడుతున్నాం. ఏంటంటే బాధితులకు న్యాయం చేయాలని నాగర్ కర్నూలులో ఉన్నటువంటి చాలామంది రెడ్డి మిత్రులు కూడా కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి న్యాయం చేయాలి కంపల్సరీ. ఎందుకంటే చట్ట ప్రకారం ఎవరు తప్పు చేసినా కానీ తప్పే. మన భారత రాజ్యాంగం ప్రకారం అందరిని శిక్షించాలి. అట్లానే ఒక్కరు చేసిన తప్పుని అందరికీ ఆపాదించొద్దని నా విజ్ఞప్తి. ఎందుకంటే ఒక్క రెడ్డిలు చేసిన దానికి అందరినీ అనవద్దు. ఎందుకంటే ఏ వర్గంలో అయినా తప్పు చేసేటోళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. నా విజ్ఞప్తి అదొకటే. ఎందుకంటే బాధితులకు తొందరగా న్యాయం జరగాలి, వీళ్ళకు శిక్ష పడే విధంగా ఇంకా నాగర్ కర్నూలులో ఈ పోరాటాలు అనేటివి కొనసాగుతూనే ఉంటాయన్న. ఇక ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా వచ్చి బాధితులను పరామర్శించడం కావచ్చు, ఆ ఘటనా స్థలాన్ని చేరుకొని ఏమన్నా పరిశీలించడం కావచ్చు, ఏమన్నా చేసిన ఇక మనం చూస్తుండొచ్చు. ప్రభుత్వం తరపు నుంచి అయితే ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి స్పందన లేదు. కాకపోతే ప్రభుత్వపరంగా నిన్న ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వచ్చినట్టయితే నిన్న వీడియోలో ఇక్కడ టెంట్ దగ్గరకు వచ్చి బాధితుల దగ్గర మాట్లాడడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మన బీసీ కమిషన్ వాళ్ళు కానీ ఎస్సీ కమిషన్ వాళ్ళు కానీ విచారణ చేపట్టారు. ఇంకొకటి పోలీస్ వాళ్ళు కూడా అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా బాధితులకు ఎలాంటి వివక్ష లేకుండా న్యాయం జరగాలని అందరైతే పోరాడుతున్నారు. ముఖ్యమంత్రి ఏమన్నా స్పందిస్తున్నారు ఈ విషయం మీద అయితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు స్పందించినట్టయితే ఇక్కడ మనకు కనిపించలేదు. మీ జిల్లా వ్యక్తి కదా, మా జిల్లాలో ఇట్లాంటి ఘటన జరిగిందంటే కనీస స్పందన రావాలి. ఇప్పటి వరకు అయితే ముఖ్యమంత్రి గారు స్పందించినట్టు వీడియో అయితే రాలేదు. ఇక్కడ పక్క శాసనసభ్యులు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కొంచెం స్పందించారు. మనం ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడారు, శిక్ష చేయాలన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు అయితే స్పందించినట్టయితే ఇక్కడ కనిపించలేదు. ఇంకా అది ఫైనల్గా ఏంటంటే అన్ని వర్గాలల్లో ఒకటే పోరాటం జరుగుతుంది. నిందితులకు శిక్ష పడాలి, బాధితులకు కంపల్సరీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అంతే బ్రదర్, థ్యాంక్ యూ. నా పేరు రేనయ్య. ఏం జరిగింది అసలు? ఇక్కడ ఏం జరిగింది, ఒక పాప చనిపోయిందంట. చనిపోయినప్పుడు దాన్ని ఎవరో అధికారులు పట్టించుకొని దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఏకపక్షంగా చూడకుండా వాళ్ళ ఒక స్థానిక విధానంగా ఒక మంత్రి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక బీసీ కేటాయించారు. ఈ తన సొంత జిల్లా అయిన నాగర్ కర్నూలు జిల్లా అయిన ముఖ్యమంత్రి గారు ఆ స్వాధీనపరుచుకుంటా తిరుగుతారన్నా కొంచెం స్పందన ఇస్తే బాగుంటుందన్న అని ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే స్పందన కాబట్టి సీఎం గారిది కూడా దీంట్లో వేషాలు కనబడుతున్నాయంట అని మానవులకు కలుగుతుంది. ఇది సీఎం గారు సొంత జిల్లా ముఖ్యమంత్రి, నాగర్కర్నూలు జిల్లా ముఖ్యమంత్రి తన స్థానిక జిల్లాకు ఏమి సమాచారం ఇస్తలేడు. ప్రభుత్వ పోలీసు వినా ప్రజల వినా ఏంది ఇదంట అని స్పందన ఏం తెలియజేస్తలేడు ఆయన మన ముఖ్యమంత్రి గారు. ఎమ్మెల్యే పట్టించుకోలేదు. ఇక్కడ ఒక టీవీ నైన్లో కానీ ఏదంటే కానీ ఒక ఫోన్లో విదేశం కనబడతలేదు. రాజేశ్వర రెడ్డిది కనబడతలేదు. ఎక్కడ చూసినా బీసీ అంటే తొక్కేశారనే వర్గంగా ఈ రెడ్డిని మాట్లాడుతున్నారు. ఏందయ్యా మనం ఒక పాపను చంపి ఏందని ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా నిర్ణయం చెప్పపోతే ఎట్లా? దాన్ని స్పందన తీసుకుంటేనే ముఖ్యమంత్రి గారు
ఒక దారికి వస్తాడంట అని నాకు తెలుస్తుంది అంతే. చెప్పాలి మన సొంత జిల్లాకు ఈ దారుణం ఎట్లా జరిగింది అని దాని విచారణ జరిపించి ఆ స్థాయికి వస్తేనే అది ఒక బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకున్నారంట అని బాగుంటుంది. పెద్దలు మరి ఇంకా తీసుకోవట్లేడు, ఇంతవరకు స్పందించలేదు. ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డికి తన సొంత జిల్లా అయిన నాగర్ కర్నూలు జిల్లా, ఆయన సొంత ఊరు ఇక్కడ ఉన్నట్టు ఇది నాగర్ జిల్లాలో ఆయన ఏమన్నా తీసుకొని ఈ స్పందన ఇంత తొందరగా చర్య తీసుకుంటే అంత బాగుంటుందని ఆ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుకుంటున్నాం. రజక సంఘం జిల్లా అధ్యక్షునిగా మీ మీడియాకు నమస్కరిస్తూ, మీ మీడియా వల్లనే ఇవాళ ఈ సమాజానికి, ఈ దేశానికి, రాష్ట్రానికి నలుమూలల గ్రామానికి తెలిసిపోయి తండోపతండాలుగా ఒక పసిపాపని చంపినందుకు అయ్యో ఇంత నేరం జరిగిందనేది ఇవాళ అందరూ అన్ని పార్టీలలో అన్ని సంఘాలలో మద్దతు ఇచ్చి దీన్ని పెద్ద ఎత్తున చేసినందుకు అందరికీ, అన్ని సంఘాలకు, అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, కుమ్మెర గ్రామంలో 18వ తారీఖు నాడు జరిగినటువంటి ఈ సాయంత్రం సంఘటన చాలా బాధాకరం. మేము 19వ తారీఖు నాడు సండే ఆదివారం రోజు ఉదయం పోయినాం ఆ ఊరికి. పోతే పాపం ఆ పిల్ల చనిపోయింది. వాళ్ళని ఆదుకునే నాదుడు లేడు, వాళ్ళ దిక్కు మందలిచ్చే దిక్కు లేదు. ఎందుకంటే ఆ గ్రామంలో వీళ్ళ దిక్కు పోతే రేపు మమ్మల్ని ఏం చేస్తారో ఈ రెడ్డిలు, ఈ ధనవంతులు మామూలు ఊర్లో మళ్ళీ, ఎందుకంటే వాళ్ళకి భూములు ఉంటాయి, రేపు మా పశువులను ఓడిస్తారా, మా మనుషులను ఓడిస్తారా, మమ్మల్ని కూలి పిలుస్తారా, పిలువలనే బాధతోటి వీళ్ళని మందలిచ్చే దిక్కు లేదు. వాళ్ళకి ఆకలి అవుతుంటే మేమే ఇన్ని బిస్కెట్లు కొనబోయి నీళ్ళు ఇచ్చి వాళ్ళని పరామర్శించండి. వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళకు రేకుల షెడ్ ఉంది. అంటే ఎందుకు జరిగింది గొడవ? ఎందుకు జరిగింది? పాపను కూడా తన్నాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఏంది అసలు దాని గురించి? అక్కడ మా రజకుడు దళిత అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే వీళ్ళు ఒక దళిత అమ్మాయి కదా, ఇక్కడ మా వాళ్ళు బీసీ కదా రజకుడు. ఆ గుళ్ళె పోతే టికెట్ అడిగిరంట 100 రూపాయలు. అరే మేము టికెట్లు ఏముండవంట. ఏంటంటే ఆ రోజు వీళ్ళని ఎందుకంటే ఎనికి కొట్టడానికి, ఈ డబ్బులను అడిగితే ఎనికి వెళ్ళిపోతారేమో అనే ఉద్దేశంతో డబ్బులు అడిగి, అయ్యా మేము సున్నం వేసేది మేమే, ఈ దేవుని గుడి కడిగేది మేమే, రేపు మేము ఏదైనా సిగాలు నిండాలన్నా డప్పు కొట్టాలన్నా అన్ని మేమే, మా దగ్గర ఎందుకు డబ్బులు అన్నీ అంటే మీరు ఇవ్వాలి, ఇచ్చిన దగ్గర మేము మోనియమన్నారు. ఇంకొకటి వీళ్ళు ఏంటంటే ఇక్కడ వాళ్ళకి కనపడ్డది ఏంటంటే ఈ అబ్బాయి ఎస్సీ అమ్మాయిని చేస్తున్నందుకు లోకువ, మీరు పనికిరాని వాళ్ళు, మీకు ఓ నీతి నిజాయితీ, ఓ బుద్ధి సిగ్గు లేదు, మీకు అంత అవులగాలు, మీరు ఊర్లోనే మీరు చెడ్డవాళ్ళన్నట్టుగా బూటు మాటలు తిట్టినాడు. తిడితే వాళ్ళ అమ్మకు బాధ అనిపించి వాళ్ళ కొడుకు లేడు, వాళ్ళ కోడలు వాళ్ళ అమ్మనే ఉన్నది. ఆ కొడుకుకు ఫోన్ చేసిందంట, నాయన ఇట్లా గుడికాడికి పోతే ఇట్లా పట్టేంటి ఇట్లా అన్నారు బిడ్డ అంటే, ఆ బాబు అక్కడ వెళ్ళిపోయినట్ట. వెళ్ళిపోయి చూస్తే వీళ్ళు ఆ టైంలో ఆ గుళ్ళే లేరంట, కొబ్బరికాయ దిక్కు ఎక్కడ ఉన్నారు. ఈ బ్లాడ్ ఏం పెట్టిండు, మా బీసీలని ఎస్సీలని ఇన్ని మాటలు అంటుర్రు మీరు, అదే మేము మీ వాళ్ళనంటే మీరు ఊరుకుంటారా ఆడోళ్ళని అంటే అని ఒక మెసేజ్ పెట్టిండు ఫోన్లో వాళ్ళకు. మెసేజ్ పెడితే అరే ఆ మెసేజ్ చూసుకొని అందరు ఫోన్లు చేసుకున్నారంట. ఫోన్ చేసుకుని 10 మంది అసలు వచ్చి అందరూ వచ్చి ఆ పిల్లలు అక్కడనే ఉన్నాడు గుడి పక్కలో. పట్టుకపోయి కొబ్బరికాయ రూమ్లోకి తీసుకుపోయి కుడుతున్నారు. ఒక చితిక బాతుంటే పాపం వాళ్ళ అమ్మ వాళ్ళ పెండ్లం భార్య పోయి కాళ్ళ మీద పడుతుందంట. కాళ్ళ మీద పడ్డా ఇస్తలేరంట. కనీసం ఆ అమ్మ ఏం చేసింది, వాళ్ళ భార్య నా పసిబిడ్డనన్న చూసి వదిలిపెట్టారని నాయన చంపేరు, రేపు నేను ఆవుడైపోతాను, ఆ మొగడు చచ్చిపోతే అంత పాపం చూస్తే ఆ కాళ్ళతో తనడం జరిగిందంట. రెడ్డి ఎంత అహంకారం, ఎంత బల్బు. ఇవాళ మనం కష్టం చేసి మనం సంపాదిస్తే మన కష్టాన్ని దోచుకొని మన మీదనే పెత్తానం చేస్తున్నటువంటి ఈ అహంకారమైనటువంటి రెడ్డిలని ఇది ఈ దేశవ్యాప్త